గుడ్ మార్నింగ్ మై స్టూడెంట్స్. గ్రూప్ వన్లో ఉన్నత ఉద్యోగాలైనటువంటి ఆర్డీఓ, దీన్ని డిప్యూటీ కలెక్టర్ అంటారు. అఫీషియల్గా అయితే దీన్ని డిప్యూటీ కలెక్టర్ అని పిలుస్తారు. ఈ డిప్యూటీ కలెక్టర్ లేదా ఆర్డీఓ అన్న ఒకటే. డిఎస్పీ లాంటి ఉద్యోగాలు సాధించాలంటే మనం ఫస్ట్ ఏ పేపర్స్తో స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, సో ఇవన్నీ మీకు తెలియాలంటే మీకు అశోక ఇన్స్టిట్యూట్ సర్కిల్, అశోక్ నగర్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో మీకు ఒక 4 days ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. మీరు రేపటి నుంచైనా అటెండ్ అవ్వచ్చు. సో ఆ క్లాసెస్కి అటెండ్ అయితే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మేము చెప్తాం. సో ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, మెంటర్షిప్, టెస్ట్ సిరీస్ అన్నీ ఉంటాయి. సో స్టార్ట్ చేయండి, ఎప్పుడైనా మీరు మొదలు పెట్టండి. ఎందుకంటే ఏపీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పక్కా వస్తుంది 1-2 monthsలో పక్కా. తెలంగాణలో కూడా ఈ డిసెంబర్లో రావచ్చని మనకి గట్టిగా అనిపిస్తుంది. ఇక ఎన్ని క్లియర్ అయ్యాయి. సరే, ఏపీలో అయితే పక్కా గ్రూప్ 1 వస్తుంది కాబట్టి ఈ తెలంగాణలో కూడా పక్కాగా వస్తాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. వచ్చిన తర్వాత చాలా తక్కువ టైం ఉంటుంది, అప్పుడు కష్టం. అందుకని మీరు ఫ్రీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ఒక 4 days ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. మీరు అశోక్ నగర్ వచ్చి డైరెక్ట్గా వచ్చి ఇక్కడికి వచ్చి క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 9:30 క్లాస్కి రావచ్చు. 9:30 నుంచి మీకు 12 వరకు క్లాసెస్ ఉంటాయి. క్లాస్కి అటెండ్ అవ్వండి, వినండి, నేర్చుకోండి, అప్పుడు డిసైడ్ చేసుకోండి. సో ఎందుకు చెప్తున్నానో కాంపిటీషన్ చూడండి. మీరు అసలు గ్రూప్ 1కి సివిల్స్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆల్మోస్ట్ రెండు ఒకే సిలబస్ ఉంటుంది, ఒకే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఒకే రకమైనటువంటి విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు. అంటే సివిల్స్ రాసే వాళ్ళు గ్రూప్ 1 రాస్తుంటారు, ఇట్లా అనమాట. సో వాళ్ళందరినీ మనం కంప్లీట్ చేయాలంటే మనం ఒక స్ట్రాటజిక్గా, ఒక ప్లాన్గా, ముఖ్యంగా యంగ్స్టర్స్, కొత్తగా మార్కెట్లోకి వచ్చేవాళ్ళు, డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు, కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు, కొత్తగా గవర్నమెంట్ జాబ్ సాధించాలి, గ్రూప్ 1 లాంటివి సాధించాలనుకునే వాళ్ళ కోసం ఆల్రెడీ ఎన్నిసార్లు రాసి మీరు ఫెయిల్యూర్ అయ్యి సక్సెస్ అవ్వలేకపోయినా కానీ మీరు ఇప్పుడు స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ 3 పేపర్స్లో మనకు ఫుల్ లెంత్ పేపర్స్ ఏమున్నాయో చూసుకోండి. ఫస్ట్ గ్రూప్ 1 మెయిన్స్లో ఫుల్ లెంత్ పేపర్స్ ఏమున్నాయి, అదేవిధంగా ప్రిలిమ్స్లో కూడా ఫుల్ లెంత్ ఏమున్నాయి. గ్రూప్ 1లో మేజర్గా ఫుల్ లెంత్ పేపర్స్ అంటే ఫస్ట్ మనకు తక్కువ గుర్తొచ్చేది ఎస్ఏ పేపర్, తర్వాత ఎకానమీ పేపర్, తర్వాత హిస్టరీ పేపర్. ఈ 3 ఫుల్ లెంత్ పేపర్స్ ఉంటాయి. అంటే 150 మార్క్స్కి ఉంటాయి. ఏపీ హిస్టరీ లేదా తెలంగాణ హిస్టరీ ఇట్లా కలిసిన ఈ ఫుల్ లెంత్ పేపర్స్ని స్టార్ట్ చేస్తే ఇవే పేపర్స్ ప్రిలిమ్స్లో కూడా మెయిన్. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా హిస్టరీ నుంచి ఒక 25 క్వశ్చన్స్ వస్తాయి, ఎకానమీ నుంచి ఒక 25-30 వస్తాయి. అదేవిధంగా మనకి పాలిటీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. సో ప్రిలిమ్స్లో ఎస్ఏ లేదు కాబట్టి ఎస్ఏకి మీరు పేపరు అన్నీ చదువుతారు కాబట్టి ప్రిలిమ్స్లో ఏవైతే వస్తాయో అది సోషల్ ఇష్యూస్ కానీ, పొలిటికల్ ఇష్యూస్ కానీ, కాన్స్టిట్యూషనల్ కానీ, టెక్నాలజీకి సంబంధించి ఇవన్నీ కూడా ఎస్ఏకి చదువుతాం కాబట్టి అవన్నీ ప్రిలిమ్స్లో ఎస్ఏ తరఫున కవర్ అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి ఈ 3 ఫుల్ లెంత్ పేపర్స్ చదవండి. చదివితే మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 వస్తుంది. ఇప్పటి నుంచి చదవాలి. 3 కంప్లీట్ చేసుకుని స్టార్ట్ చేయండి. టెస్టులు రాయని వాళ్ళు అయితే మాత్రం టెస్టులు రాయండి. తెలుగు మీడియం వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే టెస్టులు రాయకపోవడం. అస్సలు రాయడానికి ఇష్టపడరు వీళ్ళు. టెస్టులు రాయడానికి ఎవరికి ఫోన్ చేస్తారు, ఫీజు ఎంత సార్, ఓకే సార్ జాయిన్ అవుతాం సార్ అంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి, వాళ్ళు సీరియస్ ఆస్పిరెంట్ అంటే ఇంగ్లీష్ మీడియం అంటే 99% వాళ్ళు సీరియస్గానే ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా టెస్టులు రాస్తుంటారు, ఖచ్చితంగా రాస్తారు టెస్టులు. తెలుగు మీడియం వాళ్ళు ఇంకా నేను లాస్ట్ 2 నోటిఫికేషన్స్ ఎంకరేజ్ చేస్తున్నా కాబట్టి ఈ మాత్రం ఉన్నారు. ఇంతకుముందు అసలు తెలుగు మీడియం వాళ్ళు వచ్చేవాళ్ళే కాదు టెస్టులు రాయడానికి. ఖచ్చితంగా టెస్టులు రాయండి, మెయిన్స్ టెస్టులు రాయండి, తర్వాత ప్రిలిమ్స్ రాయండి. ఫస్ట్ మెయిన్స్ రాయండి. అసలు మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో మీరు పర్ఫామ్ చేయగలరా, అసలు మీరు రాయగలుగుతాం, మా వల్ల అవుతుందా, అసలు ఏంటిది అని తెలుసుకోవాలంటే మీరు ఇది చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో రండి, ఎఫర్డబుల్ ఫీజుతోనే మీకు టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం, కోచింగ్ ఇస్తాం, ఆన్లైన్ కోచింగ్ ఇస్తాం. డైరెక్ట్గా వచ్చి కలవండి నన్ను, లేదంటే జాయిన్ అయ్యే వాళ్ళు అయితే మాత్రమే నాకు ఫోన్ చేయండి. అసలు టైం వేస్ట్ చేయకండి, ఎక్కువగా ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది. సో అందుకని జెన్యూన్గా ఉన్నవాళ్ళు, సిన్సియర్గా సీరియస్గా ఉన్నవాళ్ళు రండి, నాతో టైఅప్ అవ్వండి, నాతో కలవండి, నాతో జర్నీ చేయండి. మీరు గ్రూప్ 1 అధికారులు చేసే బాధ్యత నాది. నేను చెప్పినట్టు చేయండి. 60%. మీకు చెప్పే కదా, గతంలో సెకండ్ ర్యాంక్ 2 సార్లు వచ్చింది. వీళ్ళు ఎక్కడెక్కడో తిరిగి చివరికి నా దగ్గరికి వచ్చారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో కోచింగ్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏంటో తెలియక, వాళ్ళు పట్టించుకునే నాదుడే లేక, వాళ్ళు ఎలా రాయాలో తెలియక ఈ సెకండ్ ర్యాంకర్స్ ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. లాస్ట్ స్టేజ్లో నా దగ్గరికి వచ్చారు.
ఇద్దరికి సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇది చాలు నాకు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకన్నా నేనేం గొప్పలేం చెప్పను, అవసరం లేదు. నేను ఉన్నదేదో స్ట్రైట్ ఫార్వర్డ్ కరెక్ట్గా చెప్పేస్తాను. ఫీజు కట్టడం, కష్టపడి చదువుకోవడం. మీరు మీరు ₹10 నా దగ్గర కడితే దానికి నేను ₹100 న్యాయం చేస్తాను. అది మీరే తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.